ప్రియ దేవుని జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాము. మా యూట్యూబ్ ఛానల్ రవితేజ నాగుల. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి దైవ వర్తమానాలు అందిస్తూ ఉంటాము. అలాగే ప్రతి నెల 14వ తేదీ గాస్పల్ మీటింగ్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఫాలో అవ్వండి, వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి. దైవ దీవెనలు మీరు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుచున్నాం. ఒక చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేస్తానండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మాట ఉన్నది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికముంచు. అంతేనా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికముంచు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరుడా, నువ్వు ఏ స్థలంలో ఉండి ఈ మాటలు దేవుని వాక్యం వింటున్నావో నాకు తెలీదు. నీ ఆధారం దేని మీద? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా? కొంతమంది చూడండి, సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటారు, సొంత తెలివితేటల మీద ఆధారపడతారు. ఎవరు చెప్పినా వినరు. ఎవరు చెప్పినా పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒరే అలా కాదయ్యా, ఇలా నడువయ్యా. నీ ప్రవర్తన అంతా చాలా వరకు బాగానే ఉంది, కానీ ఇదిగో నీ సొంత తెలివితేటల మీద ఆధారపడుతున్నావు. ఆధారపడకూడదయ్యా, కాస్త పెద్దవాళ్ళు చెప్పింది వినయ్యా అని అంటుంటారు, వినరే. స్వంత బుద్ధి, స్వంత తెలివితేటలు ఎవరు చెప్పినా వినరు. ఒకవేళ ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో నీ తల్లిదండ్రులు చెప్పినా నువ్వు వినట్లా. నీ ఇంట్లో నీ భర్త అనేక సార్లు చెప్పుంటాడు, అమ్మాయి అలా కాదు, ఇలా నడువు అమ్మాయి, కాస్త నీ బుద్ధి మార్చుకో, నీ నడవడిక కాస్త చేంజ్ చేసుకో. మనం ఇలా ఉంటే, మనం ఇలా నడిస్తే, మనం ఇలా ప్రవర్తిస్తే ప్రభువుకు దుఃఖాన్ని కలిగిస్తాం అమ్మాయి, కాస్త నీ ప్రవర్తన మార్చుకో అమ్మాయి అని చెప్తుంటాడు భర్త కూడా. వినరే. భర్త మీద గొడవకు దిగుతారే, తల్లిదండ్రుల మీద గొడవకు దిగుతారే. వీళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదంటే వీళ్ళ స్వంత బుద్ధి మీద ఆధారపడతారు, స్వంత తెలివితేటల మీద ఆధారపడతారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికముంచు, యెహోవా యందు నమ్మికముంచు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, నీ పూర్ణ హృదయముతో యెహోవా మీద నమ్మికముంచుతావా? నీ పూర్ణ హృదయముతో యెహోవా మీద నమ్మకం ఉంచుతావా? ఎందుకు నీ బుద్ధి మీద ఆధారపడుతున్నావు? నీ సొంత తెలివితేటల మీద ఎందుకు ఆధారపడుతున్నావు? నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఇదిగో దేవుని వాక్యం మీద ఆధారపడాలి. ఒక నిజ క్రైస్తవుడు, ఒక నిజమైన భక్తుడు, ఒక నిజమైన దేవుని బిడ్డ తన ఆధారం దేవుని మీదే, తన ఆశ్రయం దేవుని మీదే. ఇక దేని మీద ఆధారపడండి? దేవుని వాక్యం మీద తప్ప. మోషే ఆలోచించు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన స్వంత బలం మీద, తన స్వంత శక్తి మీద ఆధారపడి ఐగుప్తీయుణ్ణి ఒకే ఒక దెబ్బతో చంపేశాడండి. ఒకే గుద్దుతో చంపేశాడు. ఇశ్రాయేలీయుల్ని హింసిస్తున్నాడని, ఇశ్రాయేలీయుల్ని బాధ పెడుతున్న కోపంతో తన స్వంత బలాన్ని ఉపయోగించి కొట్టాడు, చంపేశాడండి, పూడ్చిపెట్టేశాడు. ఫరో రాజుకు తెలిసిందన్న విషయం తెలిసినప్పుడు భయపడి పారిపోయాడు. ఎప్పుడైతే మోషే తన స్వంత బుద్ధి మీద ఆధారపడ్డాడో ఐగుప్తు నుండి పారిపోయాడు. 80 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే మోషేతో దేవుడు పిలిచాడో, ఆ గొర్రెలను మేపుకుంటున్నప్పుడు దేవుడైన యెహోవా మోషే అని పిలిచాడో, ఆయన పిలుపుకు లోబడిన మోషే
ఆయన మాట విన్న మోషే, ఇదిగో నా ప్రజల దగ్గరికి వెళ్ళు, నా ప్రజల బానిసత్వంలో ఉన్నారు, నా ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళాలి అని అన్నప్పుడు, నేను నత్తివాడినయ్యా అంటే, లేదు నువ్వు వెళ్ళు, ఇదిగో నీ నోటిలో నా వాక్కును పెట్టా వెళ్ళు అన్నప్పుడు బయలుదేరి వెళ్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పటి నుండి మోషే దేవుని మీద ఆధారపడతాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, మోషే తన స్వంత బుద్ధి మీద ఆధారం పడినప్పుడు ఐగుప్తు నుండి పారిపోయాడు. కానీ ఎప్పుడైతే మోషే దేవుని మీద ఆధారపడ్డాడో, ప్రియ దేవుని బిడ్డ, దేవుని మీద ఆధారపడ్డాడో, ఒక అద్భుతమైన కార్యాలు చేయడం ప్రజలు చూశారు. మోషే ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు చేయించాడు. ఎప్పుడు? దేవుని మీద ఆధారపడినప్పుడు. గుర్తుపెట్టుకో, మోషే చేతిలో ఉన్న ఆ కర్రతో ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేయించాడు. అంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? మోషే దేవుని మీద ఆధారపడ్డాడు, తన స్వంత బలం మీద కాదు, స్వంత బుద్ధి మీద కాదు. ఈరోజు నీ ఆధారం దేని మీద? నీ తెలివితేటల మీద ఆధారపడుతున్నావా? సోదరుడా, నీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకొని వెళ్తున్నావా? ఈరోజు చాలామంది యవనస్తులు కూడా 4 మాటలు, దేవుని మాటలు వచ్చేస్తే చాలండి, బైబిల్ చదవటం వస్తే చాలు, పాటలు పాడితే చాలు, ప్రార్థన చేయటం వస్తే చాలు, దేవుడు పిలవకపోయినా, దేవుడు సేవకు పిలవకపోయినా వెళ్ళిపోతారండి సేవకి. ఒక స్థలం కొనేస్తారు, మందిరం కట్టేస్తారు, తన స్వంత జనులని ఏర్పాటు చేసుకుంటారు, ఒక 10 మందిని పోగు చేసుకుంటారు, సేవ అంటారు, వెళ్ళిపోతారండి. తమ్ముడు, నీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు సేవ చేసినా నిలవలేవు. నీ సొంత తెలివితేటలతో, నీ సొంత బుద్ధి మీద ఆధారపడి, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు సేవ చేయాలనుకుంటే అవ్వదు. సేవ, పరిచర్య దేవుని మీద ఆధారపడాలి. దేవుని పిలుపు ఉండాలి. నీకు పిలుపు ఉంటే ఎంత దూరమన్నా వెళ్ళు. పిలుపు లేకుండా సేవకు రాకు. ఆగు, కొంత సమయం ఓపిక పట్టు, పరిచర్యలో నేర్చుకో, నీ సేవకుడి దగ్గర అణిగమణిగుండు, నువ్వు వెళ్ళే పరిచర్యలో నమ్మకంగా ఉండు. సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పిలుచుకుంటాడే, అప్పుడు బయలుదేరెళ్ళు. అప్పుడు దేవుని మీద ఆధారపడి సేవ చేయి, దేవుని పైన ఆనుకొని సేవ చేయి. నీ సొంత తెలివితేటలతో, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు సేవకి వెళ్తే ఏమవుతావో తెలుసా? నిలవలేవు బిడ్డ, నిలవలేవు. ఈరోజు వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆతృతతో, ఆవేశంతో సేవలోకి అడుగేసి పెట్టేస్తున్నారు. సోదరులారా, ఒక సేవకుడిగా చెప్తున్నాను, ప్రభు మిమ్మల్ని పిలుచుకుంటే తప్ప ఆవేశంతో, ఆతృతతో ప్రభు సేవలోకి రాకండి. ప్రభు పరిచర్య పవిత్రమైనది, పరిశుద్ధమైనది. సొంత తెలివితేటల మీద సేవ చేయలేమండి. సొంత బుద్ధిని ఆధారం చేసుకొని సేవ చేయలేము. నీకు సేవ చేయాలని ఆశ ఉంటే, కోరికుంటే ప్రార్థించు, నేర్చుకో. ప్రభు పాదాల దగ్గర నేర్చుకో. ఒక ఆత్మీయ తండ్రి దగ్గర కొన్నాళ్ళు పరిచర్య చేయి, ట్రైనింగ్ అవ్వు, నేర్చుకో, సహించు, ఓర్చుకో. ప్రభు పిలుపు కొరకు ఓపిక పట్టు. ప్రభు పిలిచాడని నీ ఆత్మీయ తండ్రి వచ్చి నీకు చెప్పి నిన్ను అభిషేకించి, సంఘ సమక్షంలో నిన్ను అభిషేకించి పంపించినప్పుడు సేవకు ధైర్యంగా వెళ్ళు. కానీ 4 మాటలు వచ్చాయని, ప్రార్థన చేయటం వచ్చని, పాటలు పాడటం వచ్చని, ఆరాధన చేయటం వచ్చని, సువార్త చెప్పటం వచ్చని, పిలుపు లేకపోయినా 10 మందిని పోగు చేసుకొని సేవకి వెళ్ళావంటే చాలా ఇబ్బందులు పాలవుతావు. సోదరుడా, నీ మేలు కోరి చెప్తున్నాను సోదరుడా, సేవ చేయటం మంచిదే, కానీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకుని మాత్రం సేవ చేయకు. ప్రభు పిలుపు మీద ఆధారపడి సేవ చేయి. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా.